వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు సత్యసాయి జిల్లాలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ సూటిగా స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా ఒక్కటే ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు లేకుంటే ప్రైవేటు విద్యను విధ్వంసం చేయడానికి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూనుకున్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ అభిప్రాయపడతా ఉన్నది. ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని కూకుటి వేలతో సహా పెకలించేదానికే నారాయణ విద్యా సంస్థలకు ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎంఓయూ చేసుకున్నారంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మరొకటి లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడినంత మాత్రాన విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించినట్లు కాదు. ఇవాళ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లాంగ్వేజెస్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో మెర్జ్ చేసే విధంగా లెక్చరర్ల పోస్టులు కుదిచేస్తూ ఉన్నావు. పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. ఆ రంగాల్లో విద్యార్థులు చదువుకుంటుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు ఇవాళకి కూడా పందులతో సావాసం చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఈ జూనియర్ కళాశాలను ఎప్పుడు నిధులు కేటాయిస్తావు, లెక్చరర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తావు, ఈ నారాయణ శ్రీ చైతన్య భాష్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎప్పుడు కట్టడి చేస్తావు? వాటన్నిటినీ కట్టడి చేయకపోగా ఎంఓయూ చేసుకొని ప్రభుత్వ విద్యార్థులను పేద విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేసే విధంగా నీ యొక్క పాలక ప్రభుత్వ వైఖరి ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున తల్లిదండ్రుల జోబులను లూటీ చేస్తూ ఉన్నాడు నారా లోకేష్. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుడతా ఉంది. మరో పక్కన గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ నువ్వు ఇచ్చినటువంటి యువగలం పాదయాత్రలో మీ అందరికీ 77 జీవోను రద్దు చేస్తానని చెప్పావు, లేకపోతే ఉమ్మడి పీజీ కామన్ సెట్ను రద్దు చేస్తామని చెప్పావు. మరి ఇవాళ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి కామన్ సెట్ను నడిపించాలని చెప్పి నువ్వు ఇవాళ జీవోలు జారీ చేస్తా ఉన్నావు. అంటే విద్యార్థులను మోసం చేయడానికి కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి. ఏదైతే కామన్ పీజీ సెట్ ఉందో ఈ కామన్ పీజీ సెట్ను రద్దు చేయాలని చెప్పి మేము అడగడం కాదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నువ్వు కూడా మాతో కలిసి ప్రామిస్ చేశావు, మా తల్లిదండ్రులకు ప్రామిస్ చేశావు, ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. కాబట్టి యూనివర్సిటీలను పట్టించుకోరు, ప్రొఫెసర్ పోస్టులు పట్టించుకోరు, లేకపోతే రియంబర్స్మెంట్ పట్టించుకోరు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ను పట్టించుకోరు. పట్టించుకోకుండా డిఎస్ ఇప్పుడు వదిలేమని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నాడు నారా లోకేష్. ఇవి కాదు, విద్యార్థులు నిధులు కేటాయించకుండా విద్యార్థులు సంక్షేమం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతా ఉన్నాం. విద్యాశాఖకు సంబంధించినటువంటి కలెక్టర్లు లేకపోతే కమిషనర్లు కోన శశిధర్, విజయ రామరాజు లేకపోతే ఇలాంటి వాళ్ళంతా ఏం గాడిదలు కాస్తా ఉన్నారు మీరు విద్యాశాఖలో. ప్రభుత్వం పక్కన చెప్తూ ఉంటే కింద స్థాయిలో ఉన్నటువంటి పేద విద్యార్థుల ఫలితాలు నష్టాలు కష్టాలు ఆలోచన చేయకుండా మీ అందరికీ పదవులు మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం పంపకాలు చేస్తూ ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈ అన్నిటినీ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.